వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో. నాకు మీకు సేవలు చేస్తూ చేస్తూ ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ మీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాటలేదా? ఉంది 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs. కొత్త బట్టలు సార్ 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. ఇవాళ నా చేతిలోని చావు మూడింది. ఎన్ని 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 భరించాను నేను. చివరికి పెళ్లికి కావాల్సిన లిస్టు కూడా నా చేత రాయిస్తావా? నిన్ను ఏంటి ఇంత సడన్ గా నీకు అంత ధైర్యం వచ్చింది? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఈ ఇంట్లో మొదట్లో అథారిటీ కూడా నాదే. అది భరించలేక బావిలో దూకి చస్తానని బెదిరించారీనా. మొగుడు పోతే ఉన్న మాంగళ్యం కుటుక్కున తెగిపోతుందేమోనన్న భయానికి ఇంతకాలం అణిగి మణిగి ఉన్నాను. ఏరా మొగుడా, పెళ్ళావంటే నీకు పనికి మాలిందనుకుంటున్నావురా? అదెంత పవర్ఫుల్ చూపిస్తాన్రా. బావిలో దూకుతావా? బావిలో మాంగళ్యం ఎటు తెగిపోతుంది. ఇక ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? రారా దూకుతూ గాని రారా. నీ అబ్బ రారా. ఏంటి, నేను మంచిదన్నా మన ఎదిరింటి ఆవిడ మంచిదా? నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడక్కే. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు అంటారు కదా, చెప్పండి. ఆవిడ అన్నం కాదే, రస్మలై. తింటే గాని చెప్పలేను. ఏంట్రా ఏంటా పొగరు? నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్, తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా. హాలీ చెప్పరా. ఏంటి లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. అమ్మా, మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా? నాదే సార్. మొన్న 20వ తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా? నేనే సార్. 1 టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రా. 1 టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు సార్? పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు సార్? ముక్కు పుడక సినిమాలోని సుహాసినిలాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానిలాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. ఏమండి మీరు చేసేది ఏంటండి? పరాయి ఆడవాళ్ళని చెల్లెలుగా పిలవమన్నాను కదా. నేనేం చేశానే? నువ్వు చెప్పినట్టుగా పిలుస్తున్నాను. మరి మన వెనకింటి కుమార్ని మరదలా మరదలా అని పిలుస్తున్నారంట, ఏంటి? నువ్వేగా పరాయి ఆడవాళ్ళందరినీ చెల్లెళ్ళు అనుకోమన్నా, మరి నీకు చెల్లెంటే నాకు మరదలేగా. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను ఎవరు? ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటావు? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే గొడవ పడి వచ్చేసాను.